హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో షోల్డర్ తక్కువగా ఉండి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్లౌజ్ కటింగ్ అయితే ఇందులో చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో అయితే షోల్డర్ జారకుండా వీళ్ళకి బాడీ అయితే ఎక్కువ ఉంది, షోల్డర్ అనేది తక్కువ ఉందండి. కటింగ్ అనేది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇగోండి లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నాను. చూసారా ఈ షేప్ అనేది అనేవి మనం ఎదురుగా పెట్టుకోవాలండి. ఈ కిందన హెచ్చు దగ్గర రాకుండా క్లాత్ అనేది స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు చూసారా గీసాను కదా, ఈ విధంగా అనమాట. ఒక 1/2 ఇంచు ఖర్చు గురించి ఇప్పుడు గీసే లైన్ వచ్చి ఖర్చు గురించి అండి. ఈ కింద క్లాత్ అనేది కట్ చేసేయాలి. చేస్తాను తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి వెనక వైపు ఇలాగో నీట్గా సర్దేసుకొని బ్లౌజ్ని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కిందన ఇగోండి బ్యాక్ పార్ట్ ఈ కింద డాట్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. పైన అయితే ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి. మొత్తము ఖర్చుతో కలిపి బాడీ ఇగోండి మొత్తం కలిపి బ్యాక్ పార్ట్ పొడుగు 14.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ చివర 2 మార్కులను కలిపితే ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఈ లైన్లోనే ఇప్పుడు అనేది అంటే ఈ డబ్బాలోనే మనము బ్యాక్ పార్ట్ డ్రా చేస్తామన్నమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఈ వెనక వైపు అంటే బ్లౌజ్ ఇలాగా ఉల్టా తిప్పేసి వెనక వైపు మాత్రమే కొలుచుకోవాలండి. ఫ్రంట్ వైపు అయితే కొలకూడదు. 8 వచ్చిందండి అసలుది. కాకపోతే వీళ్ళకి లూజ్గా ఉందని చెప్పి ఒక 3 గీట్ల లోపు అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. వీళ్ళకి జారుతున్నాయి అని చెప్పేసి. అంటే ఈ బ్లౌజ్ ప్రకారం అయితే ఓన్లీ మెజర్మెంట్ తీసేసుకొని ప్రతి దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించేస్తానండి కరెక్ట్ ఫిట్టింగ్ రావడానికి. ఇగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.7 గీట్లు వచ్చిందనమాట. అంటే 7.5 మీద 2 గీట్లే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇగోండి నడుము దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. ఇగోండి నడుము ఇలా పెట్టేసుకొని నడుము పొడుగు చూసేసుకొని పైన షోల్డర్ దగ్గర నేనైతే 2 ఇంచులు పెట్టానండి. ఇక్కడ 2.5 పెట్టాను. మన ఇష్టం. అంటే భుజాలు జారుతున్నాయి అంటారు కదా, ఈ పైన అంత పెట్టామో కిందనైతే అంత పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలాగా 2.5 పెట్టుకొనైనా ఇలా రౌండ్ అనేది గీసుకోవచ్చు. పైన మనమైతే భుజాలు జారకుండా 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే 2.2 వచ్చేటట్టుగానే పెట్టేసుకోవచ్చు. ఇగోండి హుక్స్లు కరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఇగోండి ఇక్కడ నడుము లూజు ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఈ విధంగానే మనం మార్క్ చేసుకోవచ్చు. లేదంటే టేప్ ద్వారా అయినా మార్క్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నడుము ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ డాట్స్ గురించి 2 ఇంచెస్ అనేది ఖర్చు గురించి అనమాట. ఇలా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇగోండి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ తాళ్ళపట్టి దగ్గర వదిలేసి ఇలా మొత్తం బ్లౌజ్ అంతా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలిస్తే నాకైతే 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచులని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేశానండి. 8 ఇంచెస్ వరకు ఇది వచ్చింది. తర్వాత 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేశాను. 2 ఇంచెస్ చూసారా ఇందాక సేమ్ ఆది బ్లౌజ్తో కూడా అంతే వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేస్తాను చూడండి. ఈ కింద నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇగోండి ఈ ఫస్ట్ కుట్ నుండి ఈ ఫస్ట్ కుట్ వరకు చెక్ చేసుకుంటే నాకైతే 19 ఇంచులు వచ్చిందండి. 19 ఇంచులు అంటే ఇది 4 ఫోల్డింగ్ అయితే 38 ఇంచులు అనమాట. అందులోన ఒకటి భాగం అయితే నేనైతే మార్క్ అనేది చేశాను. 9 ఇంచులకి అయితే మార్క్ చేశానండి. ఈ పైన ఇగోండి పైన చిన్న షోల్డర్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లోనే ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ షోల్డర్ దగ్గర కొందరు వెడల్పు ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది కదా, నచ్చదని చెప్పేసి ఇగోండి షోల్డరు ఈ 2 నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందంటే నాకు 5 ఇంచులకి ఇంకా 2 గీట్లు తక్కువ వచ్చిందండి. సేమ్ అంతే విధంగా ఇలా పెట్టేసుకొని చంకదింపు వచ్చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఇంచీలు ఇచ్చానండి. ఖర్చుతో కలిపి 6 ఇంచీలు ఇచ్చాను. ఈ కార్నర్లోన 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఈ పైన ఒక 1/2 ఇంచ్ వరకు మనకు ఖర్చు గురించి వదిలేసి ఇవ్వండి ఇలాగ ఆర్మ్ స్కేల్తో తీసేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు కొలుచుకోవాలండి. ఈ కొలుచుకుంటే ఆర్మ్ రౌండ్ 7.7 ఇంచీలు వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా చెక్ చేస్తే నాకైతే రాలేదండి. అందుకని ఇంకా 1/2 ఇంచ్ వరకు పైకి పెంచానమాట. అంటే వీళ్ళు చంకదింపు వచ్చేసి 5.5 ఇంచులు పెడితేనే వీళ్ళకి సెట్ అవుతుంది. ఇగోండి తర్వాత 1.5 పెట్టేసి మళ్ళీ ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కొలుచుకోవాలండి. ఇగోండి ఇలా కొలిస్తే నాకైతే సరిపోయింది. ఇప్పుడు 7 మీద 7 గీట్లు అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఈ ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి అయితే కరెక్ట్ సరిపోయిందండి. ఇలా సరిపోతేనే మనకి అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇగోండి ఇలాగా ఒక 2 ఇంచెస్ వరకు అయితే మనమైతే మార్క్ చేసేయాలి. ఈ విధంగా స్కేల్ తోటి
స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంతవరకే తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఖర్చు అనేది కస్టమర్ ఎక్కువ ఉంచమంటే ఎక్కువ ఉంచాలి. ఇదిగోండి ఈ కిందన మార్క్ చేస్తున్నాను కదా, ఇవి బ్యాక్ డాట్స్ అనమాట. 1 ఇంచ్ డాట్స్ గురించి పెట్టాం కదండి, ఆ 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే ఈ మార్కింగ్ కూడా బ్లౌజ్ పొడుగుని బట్టే చేయాలండి. ఇది బ్లౌజ్ పొడుగు వచ్చేసి మొత్తం ఖర్చుతో కలిపి 14.5 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 3.5 ఇంచుల పొడుగు అనేది పెట్టాను. అయిపోయింది. అయితే మొత్తం ఇలా కట్ చేసేయాలి. ఈ క్రిందన సైడ్ ముడతలు రాకుండా కటింగ్ అనేది కొంచెం కట్ చేయాలండి ఆ క్లాత్. అది స్టిచ్చింగ్ వీడియోలో నేను కటింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. మొత్తం సేమ్ ఇలాగే కట్ చేసేయాలి. ఇగోండి ఇక్కడ చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ని ఇలాగా 2 లేయర్స్కి మాత్రమే జాయింట్ పడేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే ఈ లైనింగ్లోన ఇగోండి ఇక్కడట కొంచెము హోల్ అనేది పడిందండి. అందువలన ఇప్పుడు సరిపోద్దా లేదా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ మార్చాలి. ఇగోండి చాలట్లేదు, ఇప్పుడు మార్చుతాను. ఇగోండి చూసారా, ఈ హోల్ అనేది వచ్చేసింది. ఈ విధంగా హోల్డింగ్ అనేది చేశానండి. ఇగోండి 2 హ్యాండ్స్కి కిందన హెచ్చు తగ్గులు లేకుండా. ఇగోండి చూసారా, ఎక్కువ తక్కువ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయాలి. ఇగోండి ఇలా కట్ చేసేయాలి. హ్యాండ్స్ పొడుగైతే సరిపోతుందండి. ఇప్పుడు పైన కూడా మీకు కనిపిస్తుంది కదా బెజ్జం అనేది, అంటే ఆ రంధ్రం అనేది, అదేమొచ్చి కటింగ్లోకి పోతుందండి. ఇగోండి బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు పొడుగు తీసేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఎంత 9.5 ఇంచులు వచ్చింది, అదే 9.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి. ఇగోండి ఈ చంకడౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టాను. అదే 3.5 ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది స్ట్రైట్గా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి పైనుంచి ఇలాగా క్రాస్గా 7 మీద 7 గీట్ల వరకు ఆర్మ్ రౌండ్ వచ్చింది కదండి, ఆ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా లైన్ అనేది గీసేసుకోవాలి. ఒక 2 ఇంచులు అయితే ఖర్చు, హ్యాండ్కి కూడా ఖర్చు కావాలి కదా, అందువల్ల ఒక 2 ఇంచులు అనేది ఖర్చుకి ఇదిగోండి ఇలా చేసేయాలి. తర్వాత పైన ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇందాక 7 మీద 7 గీట్లు పెట్టాం కదండి, అక్కడ నుండి స్ట్రైట్గా చేసేసుకొని టేపుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ కార్నర్లోన 1.5 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకుంటే ఇలా ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా తిప్పితే ఇది అనేది బ్యాక్ పార్ట్కి వెళ్తుందండి హ్యాండ్ అనేది. ఇక్కడ ఇగోండి కార్నర్లో చూపించాను అక్కడట ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే తక్కువ లోతు అనేది ఈ విధంగా గీసేసుకోవాలి. ఇగోండి అయితే ఇగోండి ఇలా నీట్గా ఇలా రౌండ్ అంటే కర్వ్ వచ్చే విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. ఇందాక షేప్ గీసాం కదా, అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా చూసారా, లో కటింగ్ అనేది ఇప్పుడు గీసాను కదండి, నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు మిగతా క్లాత్లోన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఇగోండి ఇలాగ క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే షేప్లోన మొత్తము మార్కింగ్ అనేది చేసేయాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేశానండి, ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండాలంటే. అదేవిధంగా మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసి హ్యాండ్ లో కటింగ్ అనేది ఒక అంటే 1/2 ఇంచ్ వరకు తీయాలండి. తర్వాత ఇగోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ అనేది ఒకసారి ఆది బ్లౌజ్లోన చూసుకొని వీళ్ళకి కొంచెం కిందకు ఉందని చెప్పేసి ఇగోండి కొంచెం పైకి పెట్టమన్నారు. ఇగోండి 4 హుక్స్ల వరకు ఇట్లా మార్క్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. పైన నుండి కిందన ఫస్ట్ డాట్ వరకు చూసుకోవాలి. నాకైతే 13 ఇంచీలు వచ్చిందండి ఖర్చుతో కలిపి. ఇగోండి ఇలాగైతే స్ట్రైట్గా లైన్ అనేది గీసేయాలి. ఇప్పుడు ఇగోండి షేప్ ఇచ్చుకోవాలి కదా, అందువల్ల 2.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని 1 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకొని ఈ చివరిన ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా అనేది లైన్ అనేది గీసుకోవాలి. ఇక చూసారా, ఈవెన్ డాట్స్ ఇగోండి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేయాలి. ఇగోండి ఇలా కట్ చేసుకొని వచ్చేయడమే. డాట్స్ దగ్గర చిన్నది కట్స్ పెట్టుకోవాలి. అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసేసాం కదా! దాని మీద ఇది పెట్టేసుకొని కరెక్ట్‌గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి కరెక్ట్‌గా వచ్చేసింది. హ్యాండ్స్ మొత్తం అయితే కట్ చేశానండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఇగోండి ఇవి ఉన్నాయి కదా! ఈ బుటాస్ అనేవి క్రాస్‌గా రాకుండా స్ట్రెయిట్‌గా వచ్చేటట్టుగా బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇంకా 2 లేయర్స్ మాత్రమే పైన ఇగోండి ఇక్కడ జాయింట్ పడేటట్టుగా ఈ విధంగా సెట్ చేశాను. పర్వాలేదండి. జాయింట్ అనేది చంక భాగంలోకి వెళ్ళిపోద్ది కాబట్టి కనిపించదు. ఇదిగోండి కొంచెం ముందుకి ఇలా తీసేస్తే సరిపోతది. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసాం కదా! లైనింగ్ అనేది హ్యాండ్స్ పెట్టేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేయడమే. ఇదిగోండి ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఇలాగ మొత్తం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంచాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మిగతా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేస్తాను. ఇదిగోండి చూడండి ఇలాగొచ్చింది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని ఎలాగుందో అలాగే సేమ్ అనేది కట్ చేసేయాలండి. ఇంతేనండి వీడియో. అంటే షోల్డర్ జారకుండా ఎలా కట్ చేయాలనేది ఇందులో చూపించానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.